హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్. ఈ వీడియో చూసే ముందు కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మన దేశంలో చాలా మంది ప్రజలు తమ ఇంట్లో కానీ దేవాలయాలకు వెళ్ళి కానీ పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రజలు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి కుదిరినప్పుడు పూజలు చేస్తూ ఉంటారు. సాధారణంగా చెప్పాలంటే పూజలను ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. సర్వకాల సర్వ అవస్థల్లోనూ భగవంతుడు అర్చన చేసుకోవచ్చు. కానీ ఉదయం సమయంలో చేసే పూజ వలన దేవతా అనుగ్రహం లభించి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే సూర్యుడు అస్తమించే సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. అఖండ పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. పూజలు ఎప్పుడూ కూడా ఉదయం సాయంత్రం కాలంలో చేసినట్లయితే ఆ పూజ సహగ్రహణం అంటే 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని పూజా ఫలాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆదరిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఇష్టదైవాన్ని పూజిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. అలాగే పూజ చేసే సమయంలో ఇష్టదైవాన్ని ప్రత్యేకంగా అలంకరించడం వల్ల ఆ అలంకరణ అలాగే వారికి పెట్టే నైవేద్యాలు సరాసరి దేవుడికి చెందుతాయని చెబుతున్నారు. కనుక పూజ చేసేటప్పుడు ఈ నియమాలని పాటిస్తూ పూజ చేసినట్లయితే తప్పకుండా మనకి మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూసేందుకు మీకు అవకాశం కలుగుతుంది. ధన్యవాదాలు.